హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ లడ్డూలు అండి. నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు. సో ఇది మీరు లాస్ట్ టైం షార్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, సంక్రాంతి పండుగ రోజు. సో అదేనండి లడ్డూల వీడియో. సో నా వాయిస్ బాగాలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. సో ఇది వచ్చేసి ఎలా చేసుకున్నా చూద్దాము. 1/2 kg బెల్లం తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసి గ్లాస్ వాటర్ వేసి అందులో వేసేసి బాగా మరగనివ్వాలి అండి. కలుపుతూ ఉండాలి, పానకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. నువ్వులు వచ్చేసి వేయించి పెట్టుకోవాలి. అవి ఎంత బాగా వేగితే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. సో పానకం వచ్చేంత కలుపుతూ ఉండాలి. ఒక్కసారి మెల్ట్ అయిపోయాక పానకం అనేది చెక్ చేసుకోవాలి. అంటే పానకం ఇంకా ఎక్కువ అయిపోతే లడ్డు కట్టడం చాలా కష్టం అయిపోతుంది. సో అందుకోసమని పానకం చెక్ చేసుకుంటే ఇంకా రాలేదండి, మెల్ట్ అయిపోయింది వాటర్లో. సో ఇలా కాకూడదు, వాటర్లో వేయగానే గట్టి పడాలి, అది పానకం వచ్చినట్టు. సో ఇంకా రాలేదు. సో మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నాను, అయినా రాలేదు. సో అలాగే ఇంకో 5 minutes వెయిట్ చేసి బాగా మసిలిన తర్వాత మళ్ళీ ఒక 5 చెక్ చేసుకున్నాను, అప్పుడు కూడా రాలేదు. చూడండి వాటర్లో ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, అలా కాకూడదు. సో మళ్ళీ ఇంకో 5 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసి చూద్దాం, బాగా ఇంకా మసలనివ్వాలి. మసలిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకుంటే కొంచెం అయినట్టుంది. చూడండి ఇలా అవ్వాలి, చాక్లెట్ లాగా. సో ఇలా ఇంకొంచెం అవ్వాలి. సో ఒకసారి చెక్ చేసుకున్నాక ఒక 5 minutes మసలిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని చూడండి, పానకం అయితే రెడీ అయిపోయింది. చూడండి రెడీ అయిపోయింది, అందులో కానీ కొంచెం ముద్దలాగా వచ్చేసింది. సో పానకం రెడీ అయిపోయింది. ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. ఒకటేసారి వేయడం వల్ల పానకం సరిపోకపోవచ్చు, లేదంటే ఒకటేసారి గట్టి కావచ్చు, అలా అవుతుంది. సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలిపితే మనం పానకం సరిపోయింది లేదు అనేది కూడా తెలుస్తుంది. సో 1/2 kgకి 1/2 kg సరిపోతుంది. సో మేబీ బెల్లం పరంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని తీసి పక్కన పెట్టేసుకొని లడ్డూలు వచ్చేలా చేసుకోవాలి. మీ చేయి కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఇవి వేడి మీదనే చేయాలి, చల్లారినాక చేస్తే అసలు లడ్డు రాదు. సో లేదు మాకు చేయి కాలుతుంది, మేము చేయలేము అని అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో మొత్తం వేసి స్ప్రెడ్ చేసేసి కట్ చేసేసుకుంటే చెక్కీలాగా రెడీ అయిపోతుంది. మాకు చెక్కీలు వద్దు, లడ్డులే కావాలంటే సేమ్ నేను చూపించే విధంగా చేయండి, లడ్డులు అంటే రెడీ అయిపోతుంది. సో కొంచెం చేతికి వాటర్ అద్దుకొని చేస్తే ఏంటంటే చెయ్యి కొంచెం కాలకుండా ఉంటుంది, లడ్డు కూడా ప్రాసెస్ మంచిగా వస్తుంది, గట్టిగా వస్తుంది. సో అలా రెడీ అయిపోతుంది. నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పల్లీల లడ్డు అండి. పల్లీల లడ్డు కూడా సేమ్ ప్రాసెసింగ్ అండి, ఎక్కువ ఏమీ లేదు. సో దానికి పల్లీలు కూడా 1/2 kg, బెల్లం కూడా 1/2 kg. పల్లీలు వచ్చేసి వేయించి పొట్టు తీసి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలి. బెల్లం వచ్చేసి సేమ్ 1/2 kg బెల్లం తీసుకొని అది పానకం వచ్చేంత వరకు వెయిట్ చేసి పానకం రాగానే అందులో పల్లీలు వేసి మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసినాక మీకు చెక్కీ కావాలంటే చెక్కీ చేసుకోవచ్చు, లడ్డు కావాలంటే లడ్డు చేసుకోండి. లడ్డూలు అయితే ఇలా చేసుకోవాలండి, చేయి కాలుతుంది. ఈజీ ప్రాసెస్ అయితే చెక్కీలు చేసుకోండి, చేయి కాలకుండా బాగుంటుంది. మాకు లడ్డూలు కావాలంటే లడ్డూలు చేసుకోండి. ఈ ప్రాసెసింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.